అందరికీ నమస్కారం. నేను మీ ధనంజయ్ హిందూ. నా యొక్క ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం కాకులు వాలని పర్వతం ఎక్కడ ఉందో వాటి కథ ఏంటో మనం తెలుసుకుందాం. కాకులు దూరని కారడవి అనే పదం మనం విన్నాము, కానీ కాకులు వాలని కొండ గురించి ఎప్పుడు మీరు విని ఉండరు. అవును, ఆ కొండపై కాకులు వాలవు. ఈ కొండ గుంటూరు జిల్లా నరసరావుపేటకు సమీపంలో ఉన్న కోటప్ప కొండపై మాత్రమే కాకులు వాలవు. దీనికి కారణం కాకులకు ఉన్నటువంటి శాపమని స్థానికులు అభిప్రాయం. ఇప్పటి వరకు ఈ కొండపై కాకులు వాలిన దాఖలాలు లేవు. ఎందుకు ఈ కొండపై కాకులు వాలవు? దానికి కారణం తెలియాలంటే కోటప్ప కొండ చరిత్ర తెలుసుకోవాలి. దక్ష యజ్ఞాన్ని భగ్నం చేసిన తరువాత మహాశివుడు చిన్న బాలుడిగా మారి కైలాసంలో దక్షిణామూర్తిగా తపస్సు చేస్తాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు దక్షిణామూర్తిని దర్శించి తనకు జ్ఞానబోధ చేయమని కోరుతాడు. అందుకు పరమశివుడు త్రికూటాచలముకు వస్తే జ్ఞానాన్ని ప్రసాదిస్తానని చెప్పడంతో బ్రహ్మ ఇతర దేవతలతో కలిసి వెళ్ళి జ్ఞానం పొందుతాడు. ఆ ప్రదేశమే పాత కోటప్ప కొండగా పిలుస్తారు. కోటప్ప కొండను ఎటువైపు నుంచి చూసినా 3 శిఖరాలు కనిపిస్తాయి. ఈ 3 శిఖరాలను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా భావిస్తారు. అందుకే ఈ కొండను త్రికూటేశ్వరంగా పిలుస్తారు. ఇచ్చట కొలువైన స్వామివారిని త్రికూటేశ్వరుడిగా కొలుస్తారు. త్రికూటేశ్వర పర్వతాలకు సమీపంలో కొండ కావూరులో సుందుడు అనే యాదవుడు భార్య కుందిరితో కలిసి జీవించేవాడు. ఓ రోజు సుందుడు పశువులను కాచుకుంటూ రుద్రకొండపై ఉన్న త్రికూటేశ్వరుని దర్శించి సేవిస్తాడు. సుందుడు భార్యకు కుమార్తె జన్మిస్తుంది. ఆమెకు గొల్లభామ అనే పేరు పెడతారు. పుట్టిన తరువాత కుటుంబం సిరి సంపదలతో జీవిస్తుంది. గొల్లభామ మాత్రం చిన్నతనం నుండి శివుడి పట్ల అత్యంత భక్తి కలిగి ఉండేది. రోజు రుద్రకొండపై ఉన్న పాత కోటేశ్వరుని ఆలయంలో పూజలు చేసేది. ఆమె భక్తిని పరీక్షింపదలిచిన శివుడు కన్య అయిన గొల్లభామకు గర్భాన్ని ప్రసాదిస్తాడు. ఆమె గర్భంతో ఉన్న శివుడును కొలిచేందుకు పాత కోటప్ప కొండకు వచ్చేది. ఓ రోజు ఆమె శివునికి నైవేద్యంగా చల్లని కుండలో పెరుగును తీసుకుని వస్తూ ఆయాసంతో కొండ మెట్లపై కూర్చుంటుంది. ఈలోగా ఒక కాకి కుండపై వాలి పెరుగును నేలపాలు చేస్తుంది. విచారంలో ఉన్న గొల్లభామ వద్దకు ఓ వృద్ధ బ్రాహ్మణుడు రూపంలో పరమశివుడు వచ్చి గొల్లభామ విచారానికి కారణమైన కాకులు ఈ పర్వతంపై వాలవని వరమిస్తాడు. అప్పటి నుంచి కోటప్ప కొండపై కాకులు వాలడం లేదని పురాణ కథనం. గర్భంతో కొండ ఎక్కి దిగి ఆయాసపడే గొల్లభామ ఓ రోజు శివుడిని కోరుతుంది. కొండ ఎక్కలేకపోతున్నాను, నీవే కిందికి రావాలని కోరడంతో శివుడు సరే అంటాడు. కానీ నీవు వెళ్ళే దారిలో వెనక్కి తిరిగి చూడకూడదని షరతు విధిస్తాడు. కొంత దూరం వెళ్ళిన తరువాత భీకరమైన శబ్దాలు రావడంతో గొల్లభామ వెనక్కి తిరిగి చూస్తుంది. శివుడు అక్కడే జంగం దేవరకొండపై ఉన్న గుహలో శివలింగంగా మారిపోతాడు. ఆ ఆలయం నేటి కోటేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది. పరమేశ్వరుని లీలామహత్యం తెలుసుకున్న గొల్లభామ దేవునిలో ఐక్యమవుతుంది. గొల్లభామ ఆలయం కొండ క్రింద కలదు. ఇచ్చట మహాశివరాత్రి, కార్తీక మాస సమయాలలో కోటప్ప కొండ క్షేత్రం భక్తులతో నిండి ఉంటుంది. శివుడు ఇచ్చట దక్షిణామూర్తిగా బ్రహ్మచారిగా వెలిశాడు. ఇచ్చట అమ్మవారి దేవాలయాలు ఉండవు కాబట్టి ఇచ్చట పెళ్ళిళ్ళు జరగవు. కోటప్ప కొండ త్రికూటేశ్వరుని దర్శించి స్వామివారి అనుగ్రహంతో కొండవీడిని జయించిన శ్రీకృష్ణ దేవరాయలు ధూపదీప కానుకలను సమర్పించి నిత్య ధూపదీప నైవేద్యాలను కొండ కావూరు అనే గ్రామాన్ని రాసి ఇచ్చాడు. మహాశివరాత్రికి ఇచ్చట ప్రభల కట్టడం ఆనవాయితీ. వేలాది మంది భక్తులు తరలి వస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. మీ ధనంజయ్ హిందూ.